బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 6 6వ పాఠము. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయటానికి తగిన సమయం అంటూ ఏదైనా ఉన్నదా? దేవునికి మనము ప్రార్థన చేయటానికి తగిన సమయము, సరి అయిన సమయము ఏదైనా ఉన్నదా? సాధారణంగా చాలామంది ప్రార్థన చేసేవారు ఎటువంటి ఆలోచనతో ఉంటారు, ఎటువంటి అభిప్రాయంతో ఉంటారు? ప్రాతకాలమున తెల్లవారుజామున దేవునికి ప్రార్థన చేస్తే మంచిది, అప్పుడు ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది అని చాలామంది భావిస్తారు. అలాగే రాత్రివేళ ప్రార్థన చేస్తే మంచిది, రాత్రివేళ ప్రార్థన చేస్తే మంచిది అని కొంతమంది భావిస్తారు. ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది? ప్రార్థన ఎప్పుడు చేయాలో పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో మనము తెలుసుకుందాం. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేయటానికి తగిన సమయం ఏది? చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన 13వ వాక్యాన్ని ప్రారంభంలో మీరు చూడండి. 69వ కీర్తన 13వ వాక్యం. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. భక్తుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? అనుకూల సమయమున. ఎవరికి అనుకూల సమయమున? ఎవరికి అనుకూల సమయమున? ఏమని రాయబడింది ఇక్కడ? యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అనుకూల సమయము అంటే తగిన సమయము అని అర్థం, సరి అయిన సమయము అని అర్థం. ఇంతకీ ఆ సమయము ఏది? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రివేళ? ఆ సమయము ఏది? ఒక దినములో దేవునికి ప్రార్థన చేయదగిన సమయము ఏది? తగిన సమయము ఏది? అనుకూల సమయము అనగా సరి అయిన సమయము, తగిన సమయము ఏది? దీనిని మనము ఆలోచన చేయాలి. ప్రార్థనను అనుకూల సమయమున చేయాలి, తగిన సమయమున చేయాలి, సరి అయిన సమయమున చేయాలి. అయితే ఆ సమయము ఏది? ఇంకా మనము దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. ఇంకా మనము పరిశీలన చేయాలి. ఇదే కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 3వ వాక్యాన్ని చూడండి. 5వ కీర్తన 3వ వాక్యం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇక్కడేమంటున్నాడు కీర్తనకారుడు? జాగ్రత్తగా చూడండి. ఉదయమున. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే తగిన సమయము, అనుకూల సమయము, సరి అయిన సమయము అనగానే ఉదయ సమయమా? ఉదయమున మనము ప్రార్థన చేయాలా? ఈ మాటలను చదువుతుంటే ఉదయమున ప్రార్థన చేయాలి అని మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఆగిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా పలు చోట్ల ప్రార్థనా సమయాలను గురించి వ్రాయబడింది. ఇక్కడ వరకు మనం ఆలోచన చేస్తే ఉదయమున మనము ప్రార్థన చేయాలని మనకు అర్థమవుతుంది. ఉదయమున కీర్తనకారుడు ప్రార్థన చేశాడు, ఉదయమున నీతిమంతుడు భక్తుడు ప్రార్థన చేశాడు, అది పరిశుద్ధ గ్రంథమును రాయబడింది, ఆ సమయం రాయబడింది అని మనకు ఇక్కడ వరకు అర్థమవుతుంది. అయితే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా సమయాన్ని గూర్చి ఎక్కడైనా వ్రాయబడిందా అంటే వ్రాయబడింది. చూద్దాం, ఆ సంగతులను కూడా మనము చూద్దాం. 55వ కీర్తన 17వ వాక్యాన్ని చూడండి. 55వ కీర్తన 17వ వాక్యం. సాయంకాలమున ఉదయమున
మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఎప్పుడెప్పుడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. 3 సమయాలు వచ్చాయి ఇక్కడ. 3 సమయాలు వచ్చాయి ఇక్కడ. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఆయన నా ప్రార్థనను ఆలకించును అంటే ప్రతి సమయంలో కూడా, ఒక దినములో సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము, ఈ 3 సమయాలలో కూడా మనము ప్రార్థన చేయవచ్చు అని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగైతే రాత్రివేళ ప్రార్థన చేయకూడదా? ఇక్కడ రాత్రివేళ ప్రార్థన గురించి ఏమీ వ్రాయబడలేదే. రాత్రివేళ ప్రార్థన, రాత్రి సమయమున. ఇంకా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూద్దాం. 42వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 42వ కీర్తన 8వ వాక్యం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చి కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రివేళ కూడా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రివేళ కూడా నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతోంది. అంటే దేవునికి మనము ప్రార్థన చేసే సమయాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం వెతికితే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి అన్ని సమయాలు కూడా అనుకూలమైనవే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, ఉదయాన్ని మాత్రమే ప్రార్థన చేయాలి, ఉదయం తప్పితే ఇక నేను ప్రార్థన చేయలేను, చేసినా దేవుడు వినడు అని ఫిక్స్ అయిపోతారు. అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన కాదు. ఉదయాన్ని ప్రార్థన చేయండి, కాదనటం లేదు. కానీ ఉదయాన్న మాత్రమే చేయాలి అనుకోవడం పొరపాటు. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రివేళ మీరు ప్రార్థన చేయవచ్చు. అనుకూల సమయము అంటే, అనుకూల సమయము లేక తగిన సమయము లేక సరి అయిన సమయము అంటే దేవుడు నీకు అనుగ్రహించిన సమయము అని అర్థం. దేవుడు మనందరికీ కూడా సమయాన్ని దయచేశాడు. మనము దేహాన్ని విడిచిపెట్టేసాం అనుకోండి, మౌన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అక్కడ తెలివి, ఉపాయము, జ్ఞానము, పని ఏముండవు. మౌన స్థితి అంటున్నాడు దేవుడు. అక్కడ నుండి ఇక ప్రార్థనలు, విజ్ఞాపనలు భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు చేసినట్టుగా చేయగలమా? లేదు. అది విశ్రాంతి. భూమి మీద దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడంటే ఈ సమయాన్ని దేవునికి ప్రార్థన చేయటంలో మనం వినియోగించుకోగలగాలి. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి మనము ఇవ్వగలగాలి. అలాగని దినమంతా మరియు ప్రతిరోజు గంటలన్నీ దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ప్రార్థనలోనే కూర్చుంటే మరి దేవుని పని ఎప్పుడు జరుగుతుంది? దేవుని పని కూడా జరగాలి. దేవుని పని అనగానే సువార్త కార్యక్రమాలు, సత్క్రియలు, అగ్నిలో నుండి లాగినట్టుగా ఆత్మలను రక్షించే పనులు, వీటన్నిటిని మనం చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా సమయాన్ని మనము ప్రార్థనకు కేటాయించుకోవాలి. ప్రార్థనకు మనము కేటాయించుకునే సమయము ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రివేళైనా మనము ప్రార్థన చేయవచ్చు. అంతే తప్ప ఇదిగో ఉదయాన్ని మాత్రమే చేయాలని, మధ్యాహ్నమును మాత్రమే చేయాలని, సాయంకాలమును మాత్రమే చేయాలని, రాత్రివేళ మాత్రమే చేయాలని ఎక్కడా కూడా నిబంధన లేదు. భక్తులు, నీతిమంతులు ప్రతి సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేశారు. ప్రతి కాలమందు కూడా దేవునికి వారు ప్రార్థన చేశారు. నిత్యము ప్రార్థన చేయాలి, దినమంతయు ప్రార్థన చేయొచ్చు అని కూడా దేవుడు రాయించాడు. ఎందుకు? ఆ సందేహాన్ని మనకు తీర్చడానికే. దినమంతా కూడా ఏ సమయంలోనైనా ఆయన మన ప్రార్థన వింటాడు అనేటువంటి సందేశాన్ని మనకు చెప్పటానికి దేవుడు ఆ వాక్య భాగాన్ని పొందుపరిచాడు. చూద్దాం. 25వ కీర్తన 5వ వాక్యాన్ని మీరు చూడండి. 25వ కీర్తన 5వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఈ విషయం మీకు స్పష్టమవుతుంది.
నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఈ సమయం ఆ సమయం అని లేదు. దేవునికి మనము దినములు ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. దినమెల్లా, దినమంతా ఆయనకు అనుకూలమే. మనము ప్రార్థన చేయటానికి దినమంతా అనుకూలమే. మనకు దేవుడిచ్చిన ఆయుష్లో ప్రతిరోజు ప్రతి సమయము అనుకూలమే అనేటువంటి సంగతిని మనము గ్రహించాలి. అలాగే 35వ కీర్తన 28వ వాక్యాన్ని చూడండి. 35వ కీర్తన 28వ వాక్యం, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్ల సల్లాపములు చేయును. ఎంత ధన్యకరమైన జీవితమో చూడండి. దినమెల్ల ఆయనను గూర్చి మాట్లాడడం, దినమెల్ల ఆయనకు మొరపెట్టుకోవడం, దినమెల్ల ఆయనతో మాట్లాడాలనుకోవటం ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితమో చూడండి. కనుక ఈ సమయం ఆ సమయం అని లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి క్షణము కూడా దేవునికి మనము మనవి చేసుకోవటానికి అనుకూలమైనదే. గుర్తుంచుకోండి. మీరు ఒక సమయము గొప్పదని ఒక సమయము గొప్పది కాదని అనుకోవడానికి వీలు లేదు. ప్రతి సమయము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో ప్రతి క్షణము కూడా దేవునికి మనము మనవి చేసుకోవడానికి, దేవునికి మనము ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైనదే. దినమెల్లా దినమెల్లా ఏ సమయంలోనైనా సరే మీరు దేవునిని తండ్రి అని పిలిస్తే పలుకుతాడు ఆయన, మీ మొర వింటాడు ఆయన. కనుక దినమెల్ల ఆయనను స్తుతించేవారముగా, కీర్తించేవారముగా, ప్రార్థించేవారముగా మనం ఉండాలి. ఈ సమయం ఆ సమయం అని లేదు. దినములో ఏ సమయమైనా సరే దేవునిని మనము ప్రార్థించేవారముగా ఉండాలి. అలాగే 44వ కీర్తన 8వ వాక్యాన్ని కూడా చూడండి. 44వ కీర్తన 8వ వాక్యం, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. చాలామంది వారంలో ఒక 2 గంటలు లేక 3 గంటలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఆదివారం రోజున వారు సంఘముగా కూడుకుంటున్నటువంటి సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మిగిలినటువంటి రోజులన్నీ కూడా దేవుణ్ణి మర్చిపోతున్నారు, జ్ఞాపకాలలో నుండి తుడిచిపెట్టేస్తున్నారు. అలా ఉండకూడదు. నిత్యము నీ జ్ఞాపకాలలో దేవుడున్నప్పుడు దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉంటావు. నిత్యము నీవు దేవుని కొరకు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నీకు రక్షణగా తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు. కనుక ఎలా ఉండాలి? మానవ భక్తి జీవితం ఎలా ఉండాలి? దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిత్యము ఉదయం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, సాయంకాలం అని లేదు, రాత్రి వేళని లేదు. నిత్యము దినమంతయు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు భక్తుడు. అలాగే 71వ కీర్తన 15వ వాక్యాన్ని కూడా చూడండి. 71వ కీర్తన 15వ వాక్యం, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును, అవి నాకు ఎన్న సఖ్యము కావు. చూసారా? దినమెల్ల ఉదయము లేచిన దగ్గర నుండి, నిద్రలో నుండి ఉదయం లేచిన దగ్గర నుండి మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు కూడా నీ నీతిని నీ రక్షణను నా నోరు వివరించును. అంతే తప్ప దేవుడు ఇదిగో ఫలానా సమయంలోనే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను గురించి ధ్యానం చేయండి, నాకు ప్రార్థన చేయండి, మిగిలిన సమయాలలో కాదు అని చెప్పటం లేదండి. ఎంత గొప్పవాడు చూడండి ఆయన. మనకేమీ ఆచారాలను ఇవ్వటం లేదు ఆయన. ఆచారాలను ఇవ్వటం లేదు. ఇదిగో ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లు మొదలుకొని ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల వరకు మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, ఆ తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది అనటం లేదు ఆయన. అపాయింట్మెంట్ లేదు అనటం లేదు ఆయన. నిత్యము 24/7 దినమెల్ల మీరు ఎప్పుడు ఆయనను పిలిచిన ఆయన పలుకుతాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. దినమెల్ల ఆయనను మనము ప్రార్థన చేయవచ్చు.
అలాగే 86వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. 86వ కీర్తన 3వ వాక్యం, ప్రభువా దినమెల్ల నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దినమెల్ల నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అంటున్నాడు ఇక్కడ భక్తుడు. చూసారా? ఏమంటే మనకు ఆపద ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. మరి దేవుడు మనకు కొన్ని గంటలు నిర్దేశిస్తే, మరి మిగిలిన గంటలలో మనము దేవునితో మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడలేకపోతే ఎలా చెప్పండి? కనుక దేవుడు ఎప్పుడూ కూడా అటువంటి బలహీనమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేదు. ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైనది. నీవు ఎప్పుడు ప్రార్థన చేయాలనుకున్నా సరే నీవు చేయాలి, చేయవచ్చు అంటున్నాడు దేవుడు. నడి రాత్రిలో ప్రార్థన చేస్తావా? చెయ్యి. నీవు దేవునికి ప్రార్థన చేయాలి అనుకున్న తోడనే నీవు ప్రార్థన చేసేయాలంతే. దీనికి సమయాసమయాలు లేవు. దినమెల్లా, దినములో ఏ సమయమైనా సరే నీ దేవుడు నీకు అందుబాటులో ఉంటున్నాడు, నీకు సమీపముగా ఉంటాడు. ఆయన నీవు నీతిని అనుసరించినప్పుడు, నీవు యథార్థతను కోరుకుంటున్నప్పుడు నీ దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. నీ మొరను, నీ ప్రార్థనను ఆయన ఏ సమయమందైనా సరే ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అలాగే 119వ కీర్తన 97వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. 119వ కీర్తన 97వ వాక్యం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈ సమయం ఆ సమయం అని లేదు, నీ మాటలను ధ్యానించడానికి కూడా నేను దినమెల్లా ప్రతి క్షణము అనుకూలమైనదే అని భావిస్తున్నారు భక్తులు. ప్రతి క్షణము అనుకూలమైనదే. దేవుడు ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఇదిగో ఫలానా రోజుని నన్ను మీరు ప్రార్థన చేయండి, ఫలానా సమయానికే మీరు నాకు ప్రార్థన చేయండి అని దేవుడు నిబంధనలు ఏమైనా పెట్టాడా? లేదు. మీరు ఏ సమయమైనా సరే, ఏ రోజైనా సరే నాకు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతి సమయములోనూ నాకు ప్రార్థన చేయండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక వ్రాయబడినటువంటి ఈ సంగతులను చక్కగా మనము ఆలోచన చేయగలిగితే, అనుకూల సమయమందు మనము దేవునికి మొరపెట్టాలి, అనుకూల సమయమందు దేవునికి మనము ప్రార్థన చేయాలి అనగానే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో, దేవుడు మనకిచ్చినటువంటి సమయములో ఏ కాలముందైనా సరే మనము దేవునికి ప్రార్థన చేయవచ్చు. ఏ సమయమందైనా సరే దేవునికి మనము ప్రార్థన చేయవచ్చు. ఇందులో ఎటువంటి నిబంధన లేదు. మనము నివసించుచున్నటువంటి ఈ భూమి భయంకరమైనటువంటి వేగముతో తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమయములు ఒకే విధంగా ఉండవు కదా. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతములకు సమయములు ఒకే విధంగా ఉండవు. మనకు పగలైతే మరొక దేశం వారికి రాత్రి ఉంటుంది, మరొక దేశం వారికి అప్పుడు పగలైతే మనకు రాత్రి ఉంటుంది. ఈ భ్రమణ పరిభ్రమణాలను బట్టి సమయాలు మారిపోతూ ఉంటాయి. మనకు ఉదయం అయితే మరొకరికి మధ్యాహ్నం, మరొకరికి సాయంకాలం, మరొకరికి రాత్రి. కనుక ఏ సమయమందైనా సరే భూమి మీద నుండి మనుషులు దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ సమయంలో ఉన్నా, వారు ఖచ్చితంగా నిస్సందేహంగా దేవునికి ప్రార్థన చేయవచ్చు. ఇందులో ఎటువంటి ఆటంకము లేదు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి చక్కని రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సమయంలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మనకు సమయాన్ని ముగించేస్తాడు, అప్పుడు మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని మనము చక్కగా గ్రహించాలి. దేవుడు మనకు సమయాన్ని ఇవ్వడం ఏంటి, దేవుడు మనకు సమయాన్ని ముగించేయడం ఏంటి? మనం కదా దేవునికి సమయం ఇవ్వాలి అని అనుకుంటున్నారా? మనము కాదు దేవునికి సమయాన్ని ఇవ్వాల్సింది, దేవుడే మనకు సమయాన్ని ఇస్తాడు. చాలామంది పొరపాటు పడతారు. ఏమని? నేను దేవునికి సమయాన్ని ఇవ్వాలి అని అనుకుంటారు. నో. మనము దేవునికి ప్రార్థన చేయాలన్నా, మనము దేవుని వాక్యాన్ని చదవాలన్నా, వినాలన్నా, గ్రహించాలన్నా,
దేవుని పనిని చేయాలన్నా దేవుడు మనకు అనుగ్రహాన్ని చూపించాలి, దేవుడు మనకు సమయాన్ని ఇవ్వాలి. అంటే ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్నివ్వాలి. ఆ ఆయుష్లో మనము దేవుని కొరకు బ్రతికేటట్టుగా ఆయన ఆమోదించాలి. మన ప్రవర్తన మారలేదనుకోండి, మనము ఇంకా దుష్టులుగానే ఉండిపోయామనుకోండి, మనం ఇంకా దుర్మార్గులుగానే ఉండిపోయామనుకోండి, దేవుడు మనకిచ్చే సమయాన్ని ముగించేస్తాడు. అంటే ఇక మనకు ఆ అనుకూలత ఉండదు. ప్రార్థన చేసే అనుకూలత లేకపోవచ్చు, దేవుని వాక్యాన్ని చదివే అనుకూలత లేకపోవచ్చు, దేవుని వాక్యాన్ని వినే అనుకూలత లేకపోవచ్చు, దేవుని పనిని జరిగించేటువంటి అనుకూలత కూడా లేకపోవచ్చు. అటువంటి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అంటే మనం కోరుకున్నా కానీ మనకు అవకాశం ఉండదు. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కని సమయంలో దేవుని కొరకు విశేషముగా మనము ఫలించాలి, దేవుని కొరకు విశేషముగా మనం బ్రతకాలి. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడు, మనకు అన్ని విషయాలు సరిగ్గా బోధపడుతున్నప్పుడు, దేవుని గూర్చిన జ్ఞానం మనకు అర్థమవుతున్నప్పుడు, ఇక మిగిలినటువంటి వ్యర్థమైనటువంటి విషయాలకు మనం సమయాన్ని ఇవ్వకుండా దేవుని కొరకు మనము సమయాన్ని కేటాయించుకోవాలి. దేవుని కొరకు మనము సమయాన్ని వినియోగించుకోవాలి. దినమెల్ల ఆయనను స్తుతించేవారముగా, దినమెల్ల ఆయన కొరకు బ్రతికేవారముగా మనం ఉండాలి. అందుచేతని వ్రాయబడినటువంటి ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినము దేవుని కొరకు మనం బ్రతకాలంటే ఒక రోజు రావాలా, ఒక ఆదివారం రావాలా? మిగిలిన రోజుల్లో మనం దేవుని కొరకు బ్రతకలేమా? దేవుని వాక్యాన్ని చదవాలంటే ఒక సమయం రావాలా? దేవుని వాక్యాన్ని వినాలంటే ఒక రోజు రావాలా? నేడు అనబడు సమయము దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు. దేవుడు ఈరోజు నిన్ను నిలబెట్టాడు. నీవు ఆరోగ్యంగా ఉన్నావు, నీ అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి, దేవుడు నీకు అనుకూలతనిచ్చాడు అంటే దేవుడు కోరుకుంటున్నాడు, బిడ్డ నా కొరకు బ్రతుకు, నా జ్ఞానాన్ని గ్రహించు, నా చిత్తమును తెలుసుకో, నాకు ప్రార్థన చేయి, రక్షణలో ఉండు అని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఎంతమందిని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు ఈ విధంగా. కానీ మనుషులు గుడ్డివారైపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. నేడు అనబడు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారికి ద్వారము మూసివేయబడుతుంది. ఆ తర్వాత దేవుడు వారి విషయంలో విసుగు చెంది వారి విషయంలో ఆయన పూర్తిగా దారులన్నీ మూసేస్తాడు. అప్పుడు వారు ఎంత వెతికినా కానీ, ఏసావు వలె ఎంత వెతికినా కానీ మారు మనస్సు పొందే అవకాశం కూడా దొరకదు. కనుక ప్రియులారా, అటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి అనుకూలమైన సమయంలో మనం మార్పు నొందాలి. మనము దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే దేవుని పనిని జరిగించాలి. ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై యుందుము. అంతము వరకు ఈ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. అప్పుడే మనము క్రీస్తులో పాలివారముగా ఉంటాము. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా మనము పదిలపరుచుకోవాలి, ఆ విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకోవాలి అని దేవుని గ్రంథము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి మనము నిత్యము అందుబాటులో ఉండాలి. దేవునికి మనము నిత్యము అందుబాటులో ఉండాలి. మనము ఎదురు చూడాలి. దేవా నాకు సమయాన్ని అనుగ్రహించు, నీకు ప్రార్థన చేయాలి, నీ పనిని జరిగించాలి, నీ వాక్యాన్ని చదువుకోవాలి, నీ వాక్యాన్ని విని గ్రహించాలి. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు పరితపిస్తూ ఉండాలి. అంతే తప్ప సమయాన్ని మనం కేటాయించుకుంటూ మనమేదో దేవునికి
అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా మారిపోకూడదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. అలా ఉంటే కనుక దేవుడు మన దారులు మూసేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేతనే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేడు అనబడు సమయం ఉండగానే నీవు మార్పు నొందు అంటున్నాడు దేవుడు. నేడు అనబడు సమయం ఉండగానే నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో నీవు ప్రార్థన చేయాలి. రేపటి రోజున నీ మైండ్ పాడైపోతే, నీవు అసలు ఆలోచించలేకపోతే, కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే, మెదడులో ఏదైనా కణితి ఏర్పడి అసలు నీవు సరిగా ఆలోచించలేకపోతే, మాట్లాడలేకపోతే దేవునికి ఎలా మొరపెట్టగలవు? దేవునికి ఎలా మొరపెట్టగలవు? ఈరోజు నీ కంఠస్వరం బాగున్నప్పుడు, నీ మైండ్ బాగా పనిచేస్తున్నప్పుడు, దేవుని దయ వలన నీ అవయవాలన్నీ చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఎంత అమోఘమైనటువంటి బ్రతుకది, ఎంత దీవెనకరమైనటువంటి బ్రతుకది. కనుక ఆలోచన చేయి ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యి. నీకివ్వబడినటువంటి ఈ దేహము నీతి సాధనముగా దేవుని చిత్తములో కొనసాగాలి, దేవుని కొరకై ఉపయోగపడాలి. దేహమంతా బాగున్నప్పుడేమో పాపమునకు అర్పించి దేహమంతా పాడైపోయిన తర్వాత దేవునికి ఇవ్వాలనుకుంటే అది అవివేకమే కదా, అది అవివేకమే. కనుక దినమెల్ల దేవుని స్తుతించే బ్రతుకు నేడు అనబడు సమయం ఉండగానే మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి ఇంకను ఈ విషయమై చక్కని విషయాలను మనము గ్రహిద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యం, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. దేవుడు ఇవ్వాలి అపాయింట్మెంట్. ఆయన సర్వోన్నతుడు. మనము కనిపెట్టి 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 ఉండాలి. దేవా ప్రార్థన చేస్తాను, దేవా ప్రార్థన చేస్తాను, దేవా నా మొర ఆలకించు, దేవా నీతో మాట్లాడాలనుకుంటున్నానని దినమెల్ల దేవునిని మనము వేడుకుంటూ ఉండాలి. ఆయన అంటున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. నీకు నేను సమయాన్ని ఇచ్చాను, ప్రార్థించు. నీకు సమయాన్ని ఇచ్చాను, ప్రార్థించు అంటున్నాడు దేవుడు. ఏ విధంగా తెలియజేస్తున్నాడు మనకి ఈ విషయాన్ని? మన దేహంలో ప్రతి అవయవం చక్కగా పనిచేస్తుంది. మనము దేవుని వాక్యాన్ని విన్నాము, ప్రార్థన చేయాలనేటువంటి ఆ బుద్ధి మనకు పుట్టింది. వెంటనే మోకాల్లోని రహస్యమందున్న మన కన్నతండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఆ సమయం ఈ సమయం అనే సమయాల కోసం ఎదురు చూడటం కాదు. దేవుడు మనకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు, వెంటనే మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయాలి. రక్షణ ఎంతో విలువైనది, కోల్పోతే మరలా దానిని దక్కించుకోలేం. దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ ఎంతో విలువైనది, దానిని మనం చేజేతులారా కోల్పోకూడదు, వదులుకోకూడదు. నిత్యము దేవునికి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. మన కన్న తండ్రితో నిత్యము అనుసంధానమై మన బ్రతుకులు ఉండాలి. చూడండి, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇదిగో ఈ మాటలు నీ హృదయంలోనికి వెళ్ళి నిన్ను గద్దిస్తున్నాయా? అయితే ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. నీవు దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, అప్పుడే నేను మారనండి, అప్పుడే నేను ప్రార్థన చేయనండి, అప్పుడే నేను దేవుని కొరకు బ్రతకనండి, లోకంలో ఇంకా బ్రతకవలసిన బ్రతుకు నాకుంది, అదంతా అయిపోయిన తర్వాత, నాకు లోకంలో విసుగు పుట్టిన తర్వాత అప్పుడు దేవుని కొరకు ఆలోచిస్తానండి అని అనుకుంటే అప్పుడు నీ దారులన్నీ కూడా మూసుకుపోతాయి. దేవుడు నీకు సమయాన్నే ఇవ్వడు. కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయమును జాగ్రత్తగా నీవు స్వీకరించి, అమోఘమైనదిగా నీవు స్వీకరించి, తండ్రి నేను నీ కొరకు బ్రతుకుతాను, నీకు ప్రార్థన చేసుకుంటాను, నీ మాటలు మాట్లాడతాను, నీ చిత్తమును నెరవేరుస్తాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని వెంటనే సంసిద్ధతను వ్యక్తం చేయాలి. వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి, వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి. దేవుడు అంటున్నాడు చూడండి, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళిడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచూ దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. నాడు ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోయినప్పుడు మరలా వారిని విడిపించడానికి దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు.
దృష్టాంతములుగా ఈ సంగతులను మనం తీసుకోగలిగితే ఇదిగో అనుకూల సమయమందు మన మొరను దేవుడు ఆలకిస్తాడని మనకు అర్థమవుతుంది. రక్షణ దినమందు దేవుడు మనలను ఆదుకుంటాడని మనకు అర్థమవుతుంది. ఇంతకీ అనుకూల సమయం ఏది? ప్రాతకాలమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రివేళ? ఇంతకీ రక్షణ దినం ఏది? ఆదివారమా, శుక్రవారమా, సోమవారమా, బుధవారమా? దేవుని మాటలు నీ హృదయంలోనికి ఎప్పుడు వెళుతున్నాయో, ఎప్పుడు దేవుని మాటల చేత నీవు గద్దింపబడుతున్నావో, ఎప్పుడు దేవుని మాటలను నీవు గ్రహిస్తున్నావో అదే నీకు అనుకూలమైన సమయము, అదే నీకు రక్షణ దినము, అదే నీకు రక్షణ దినము. ఈ మాటలు ఇప్పుడు నీ హృదయంలోనికి వెళ్ళి నిన్ను గద్దిస్తూ ఉంటే, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయము. నీతిమంతునిగా, నీతిమంతురాలిగా మారిపోవడానికి ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయము. ఇదే నీ రక్షణ దినము, ఇదే నీ రక్షణ దినము. కనుక ఆ అవకాశమును అందిపుచ్చుకోవాలి, దేవుని వైపు తిరిగిపోవాలి, దినమెల్లా ఆయనను స్తుతించేవారుగా మారిపోవాలి. అలాగే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా ఈ సందర్భాన్ని అనుసరించి మీరు చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుడు వ్రాయించినటువంటి సంగతిని చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించాలి, మీ బ్రతుకులలో నీతి ఫలించాలి. వాక్యమనే విత్తనాన్ని వేయండి, దేవుని మాటలను విత్తనములుగా వేయండి, వాటిని అనుసరించండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమయను కోత, సహోదర ప్రేమ, దేవునిని ప్రేమించే ప్రేమ, దైవ ప్రేమ, సహోదర ప్రేమ. ప్రేమయను కోత కోయిడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. ఇది మధ్యాహ్న సమయం అండి, ఇది రాత్రివేళ అండి, ఇది సాయంకాలం అండి, అది ఉదయం అండి. ఇలా మీరు సమయాన్ని అంచనా వేయటానికి కుదరదు. ఫలానా సమయం మంచిది, ఫలానా సమయం మంచిది కాదు అని బేరీజు వేయడానికి కుదరదు. ప్రతి సమయము దేవుడు నీకిచ్చిన సమయమే. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోనికి వెళుతుందో అదే దేవుడు నీకు అనుగ్రహించిన సమయం, అనుకూలమైన సమయం. యెహోవాను వెదకుటకు ఇదే మంచి సమయము, ఇదే సమయము. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. ఇదివరకు ఎన్నడూ కూడా ఇటువంటి ప్రేరేపణ మీకు కలగలేదు. ఇదివరకు ఎన్నడూ కూడా ఇటువంటి ఆలోచన మీలో పుట్టలేదు. ఇదివరకు ఎన్నడూ కూడా దేవుని గద్దింపు ఈ విధంగా మీ హృదయంలో వినబడలేదు. ఇదిగో అది బీడు భూమిగా మారిపోయింది. ఇప్పుడు మీరు ఆ బీడు భూమిని దున్నాలి, ఆ హృదయాన్ని మెత్తన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని విత్తనములుగా వేసుకోవాలి. నీతి ఫలిస్తుంది, ప్రేమయను కోతకొస్తారు. నీతి ఫలిస్తుంది, ప్రేమయను కోతకొస్తారు. కనుక ఇదే అనుకూలమైన సమయము. దేవుని వాక్యము మీకు ఎప్పుడైతే మీ చెవులలో పడి మీ హృదయాన్ని గద్దిస్తుందో, మీ బ్రతుకును ప్రశ్నిస్తోందో అప్పుడే మీరు మారిపోవాలి. అంతే తప్ప మరో సమయాన మారదాంలే, ప్రస్తుతానికి లోకాన్ని అనుభవిద్దాం, ప్రస్తుతానికి ఈ చీకటి సామ్రాజ్యంలో వెళ్ళిపోదాం, ఎప్పుడో నా వృద్ధాప్యంలో దేవుని కొరకు దేవుని వైపునకు తిరుగుదాంలే అని అనుకున్నావా? నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. అప్పటి వరకు నువ్వు ఉంటావా? అప్పటి వరకు నీ అవయవాలని సరిగా పనిచేస్తాయా? ఎప్పుడు ఏ రోగం నిన్ను కబలిస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు నీ ఆయుష్ను ముగించేస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుడు నీ దారులన్నీ మూసేస్తాడో తెలియదు. కనుక అనుకూల సమయమున దేవుని వైపు తిరిగిపోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయంలో దేవునికి మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా రక్షింపబడేవారముగా మనం ఉండాలి. ఇదే విషయాన్ని పౌలు గారు కొరింథీయులతో పంచుకుంటున్నారు. మరలా క్రొత్త నిబంధనలో కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను వ్రాస్తూ ఈ విషయాన్నే మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి జాగ్రత్తగా గమనించండి. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము. చూసారా, దేవుని కృపను మీరు పొందారు. దేవుని వాక్యాన్ని మీరు వినడమే చాలా గొప్ప సంగతి. ఇంత గొప్పదైనటువంటి దేవుని వాక్యాన్ని మీరు వినడమే గొప్ప సంగతి. అనేకులకు లేదు ఈ భాగ్యం.
సత్యవాక్యాన్ని, స్థిరమైన వాక్యాన్ని మీరు వినడం, మీ చెవులారా మీరు వినడం మీకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఈ కృపను మీరు నిర్లక్ష్యం చేస్తే ఇక మీరు తప్పించుకోలేరు. ఇక మిమ్మల్ని బాగు చేసేవారు ఎవరు లేరు. అపొస్తలుడైన పౌలు గారు అదే అంటున్నారు చూడండి, మీరు పొందినటువంటి దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. వ్యర్థం చేసుకోవద్దు. ఇది ఎంతో గొప్ప మహాభాగ్యం. కనుక అనుకూల సమయమందు మీరు వెంటనే దేవునికి ప్రార్థన చేయండి. మీ మొరను దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. చూడండి తర్వాత మాటలు చూడండి, ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా గ్రంథంలోని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. నీకు ఒక సమయాన్ని ఇచ్చాను, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయవా? నీకు ఒక దినాన్ని ఇచ్చాను, ఆ దినాన నీవు మారవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, నీ మొర నేను ఆలకిస్తాను, ఏ సమయమైనా పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేయి అని దేవుడు అంటుంటే నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తావా? ఎంత దౌర్భాగ్యుడు అయిపోతున్నావు చూస్తావా? వద్దు, అటువంటి చెడు ప్రవర్తన వద్దు. నేను దేవునికి సమయాన్ని ఇస్తానులే, ఇప్పుడు నాకు తీరికగా లేదు, ఇప్పుడు నాకు మనస్సు లేదు అని అనవద్దు. దేవుడు ఈ మాటలను నీ హృదయంలోని పంపిస్తున్నప్పుడు వెంటనే మోకాల్లోని మారు మనస్సు నుండి దేవునికి ప్రార్థన చేయాలి, రక్షణలో ప్రవేశించాలి. చూడండి, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. పూర్వము లేఖనముల ద్వారా ఆయన ప్రకటించాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే ఇదిగో ఇప్పుడే అంటున్నాడు దేవుడు. ఈ మాటలను నీవు వింటున్నప్పుడే ప్రార్థన చెయ్యి. ఇదిగో ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయము, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఆ తరువాత ఈ సమయం నీకు వస్తుందో రాదో చెప్పలేం. ఆ తర్వాత నీకు ఈ ప్రేరేపణ వస్తుందో రాదో చెప్పలేం. కనుక ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఏదో ఒక దినము కొరకు నీవు ఇంకా ఎదురు చూస్తున్నావా? జనవరి 1 వస్తుందండి, డిసెంబర్ 31 వస్తుందండి, లేకపోతే ఫలానా రోజు వస్తుందండి, నా బర్త్డే వస్తుందండి, లేకపోతే ఫలానా ఇంపార్టెంట్ డే వస్తుందండి అని ఆ రోజుల కొరకు ఎదురు చూస్తున్నావా? అప్పటి వరకు నీవు ఉంటావా? గ్యారంటీ ఉందా? ఒకవేళ ఉన్నా నీకు దేవుడు ద్వారం తెరుస్తాడా? నీ మొర వింటాడా అప్పుడు ఆయన? నువ్వు చెప్పగలవా? కనుక దేవుడు నీకిచ్చినటువంటి సమయంలో అదే అనుకూలమైనటువంటి సమయం అని గ్రహించి నీవు దేవునికి ప్రార్థన చేయాలి, రక్షణలో ప్రవేశించాలి. అదే అనుకూలమైన సమయము, అదే నీ పాలిట రక్షణ దినము. కనుక దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే దినమెల్లా, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రివేళ, ఎప్పుడైనా సరే నీవు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ కన్న తండ్రితో మాట్లాడటం కనుక ఎప్పుడైనా సరే నీవు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ రోజు అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఏ రోజైనా సరే నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని పనిలో ఉంటూనే ఉండాలి. దేవుని మాటలను వింటూనే ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చుచూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఎప్పుడూ కూడా దేవుని విషయాలను నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ దేవుడు మీ పాలిట ఆ తలుపు మూసేస్తే మీరుకేమీ చేయలేరు. ఎంత బ్రతిమిలాడినా దేవుడిక ఆ ద్వారము తెరిచే పరిస్థితి ఉండదు. కనుక అనుకూల సమయమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇక చివరిగా ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తిహీనులు అసలు దేవునికి మొరపెట్టలేరు. భక్తిహీనులకు సమయమే లేదు. దేవునికి మొరపెట్టే సమయమే లేదు వారికి. నీతిమంతులు దినమెల్లా దేవునిని స్తుతించడానికి, దినమెల్లా దేవునికి ప్రార్థన చేయడానికి వారు ఎంతో ఆశపడుతున్నారు. కానీ భక్తిహీనులు ఎలా ఉంటున్నారు? సమయము లేక, లోకంలో బిజీ అయిపోతున్నారు వారు. సమయము లేక దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నారు. అట్టివారుగా మనం ఉండకూడదని వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం.
యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వాక్యం. వాడు సర్వశక్తుని యందు ఆనందించిన, ఒక భక్తిహీనుడు సర్వశక్తుని యందు ఆనందిస్తాడా? లోకంలో ఆనందిస్తాడు, లోకంలో ఆనందిస్తాడు. కానీ సర్వశక్తుని యందు ఆనందిస్తాడా? కానీ నీతిమంతుడు, భక్తుడు ఎవరి యందు ఆనందిస్తాడు? సర్వశక్తుని యందు ఆనందిస్తాడు. మనం అట్టి వారముగా ఉండాలి. ప్రతి సమయమందు సర్వశక్తుని యందు ఆనందించే వారముగా మనం ఉండాలి. చూడండి, వాడు సర్వశక్తుని యందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. భక్తిహీనుడు, దుర్మార్గుడు, దుష్టుడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేస్తాడా? చేయడు. మరి ఎవరు చేస్తారు? నీతిమంతుడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయును. దీనిని బట్టి మీరు చెప్పండి, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలి? అన్ని సమయములలో చేయాలి, అన్ని సమయములలో చేయాలి. ఏ సమయంలో మీరు ప్రార్థన చేసినా నేను వింటానని ఆయన అంటుంటే అసలు మనము సమయాన్ని నిర్ణయించుకోవడమా? హాస్యాస్పదంగా ఉందన్నమాట. మనము సమయాన్ని నిర్ణయించడమా? లేదు. ప్రతి సమయంలోనూ, ఏ సమయమైనా సరే, అది ఏ సమయమైనా సరే, మీ హృదయములోనికి దేవుని ప్రేరేపణ వచ్చినప్పుడు, మీ హృదయము దేవుని వాక్యముతో నిండుతున్నప్పుడు మీరు అలక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క రక్షణలో ఉండాలి. దేవునికి మీ మనవులను సమర్పించాలి, మీ విజ్ఞాపనములను సమర్పించాలి. భక్తిహీనుడు, దుర్మార్గుడు, దుష్టుడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయడు. మరి ఎవరు చేస్తారు? నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నవాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయగలుగును. కనుక ప్రియులారా, మనమందరము కూడా ఈ విషయాలన్నిటినీ గ్రహించాము గనక ఇక మీదట ఆ సమయము, ఈ సమయము, ఆ దినము, ఈ దినము అని చూడకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనుకూల సమయముగా ప్రతి సమయము ఉన్నది కనుక, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయముగా దేవుడు ప్రతి సమయమును అనుగ్రహించాడని గ్రహించిన వారమై, రక్షణ దినముగా ప్రతి దినమును దేవుడు అనుగ్రహించాడని తెలుసుకున్న వారమై, అన్ని సమయములలో, అన్ని దినములలో దేవునికి ప్రార్థన చేస్తున్న వారముగా, దేవుని చిత్తమును నెరవేర్చుచున్న వారముగా, దేవుని కొరకు బ్రతుకుచున్న వారముగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, అద్వితీయ సత్యదేవ, మీరు చూపించిన అమూల్యమైనటువంటి కృప నిమిత్తము మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, విలువైనటువంటి వాక్యములను జ్ఞానముగా మాకు అనుగ్రహించుచున్నారు. తరములలో, యుగములలో మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానపు సంగతులను పసిబాలురమైనటువంటి మాకు మీరు దయచేయుచున్నారు. దేవా, ఎంతో విలువైనటువంటి సంగతులను ఒడిసి పట్టుకొని మా హృదయంలో భద్రపరుచుకుంటూ వాటి ప్రకారము ప్రవర్తిస్తూ మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. అనుకూల సమయమందు మా మొర ఆలకిస్తున్నారు. నాయన, మీరిచ్చినటువంటి ఈ సమయమును సద్వినియోగము చేసుకునే భాగ్యమును మాకు దయచేయండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మా రక్షణను మేము చేజేతులారా కోల్పోకుండా దానిని జాగ్రత్తగా చేపట్టిన వారమై మీ చిత్తములో మేము కొనసాగగలుగుటకు, దినమెల్ల మీకు ప్రార్థన చేసే మీ బిడ్డలుగా మేము ఉండగలుగుటకు మమ్మను దీవించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా
సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.